హాయ్ ఫ్రెండ్స్, నిన్న మెజరింగ్ అండ్ స్టెప్స్ ఎలా పెట్టుకోవాలో చూసాం కదా. ఇవాళ ఐరనింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చూద్దాం. ఓకేనా? స్టే ట్యూన్. థ్యాంక్ యూ. అని అందరికీ డౌట్ రావచ్చు. పట్టు చీరలకి చేసేటప్పుడు మ్యాట్తో పని ఉండదు. స్టీమ్ ఐరన్ బాక్స్ అయినా నార్మల్ ఐరన్ బాక్స్ అయినా. ఇలా ఈ శారీ చూడండి, చాలా పలచగా ఉంది. ఇలాంటి శారీస్ చేయాలంటే కంపల్సరీ మ్యాట్ మనకి అవసరం అన్నమాట. ఎందుకంటే మన క్లయింట్ శారీస్ డ్యామేజ్ అయినాయి అనుకో, మనకే కదా పెద్ద ప్రాబ్లం. అలా రాకుండా ఉండాలంటే మన మ్యాట్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకేనా? స్టార్ట్. ఈ శారీని మనకి పావని గారు అయితే మాచర్ల నుంచి పంపించారు. కొరియర్ చేశారు అనుకుంటున్నారా? కాదు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారనమాట. వాళ్ళ ద్వారా మన దగ్గరకు వచ్చింది ఈ శారీ. రేపటిలోగా ఇచ్చేయాలి. సో అందుకే ఫాస్ట్గా చేస్తున్నాను. నేను శారీ ప్రీప్లీటింగే కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తాను అనమాట. నేను వేసుకున్న బ్లౌజ్ నేను చేసుకుందే. అలా ఉంది ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఓకేనా? మేము ఉండేదైతే సత్తంపల్లికి చుట్టుపక్కలే కాకుండా ఎక్కడి నుంచైనా కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది. ఎవరికన్నా శారీ ప్రీప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. నేను అడ్రస్ అంతా మీకు మెసేజ్ చేస్తాను. ఓకేనా? బాక్స్ ఫోల్డింగ్ అయిపోవచ్చింది. అంటే నేను ఎప్పుడు పట్టు శారీసే చేశాను. ఇంత పల్చడి శారీ రావడం నాకు ఇది ఫస్ట్ టైము. పట్టు శారీస్ అయితే చాలా చేశాను, కానీ ఇంత పల్చడి శారీ చేస్తానని నేను అనుకోలేదు. క్లయింట్ పంపిస్తాను అన్నప్పుడు ఓకే అన్నాను. అంటే నాకు రెఫరెన్స్ పిక్ వాళ్ళు ఏం పంపించలేదన్నమాట. డైరెక్ట్ లైవ్లో చూశాక ఓకే, మనకి ఇది ఒక టెస్ట్ లాగా అనిపించింది. ఐ డిడ్ ఇట్. హియర్ ఇట్ ఈస్.